హలో హాయ్ గాయస్, పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుందండి. ఈ మూవీ కోసం అటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నుంచి ఇటు సగటు సినిమా ప్రేక్షకుల వరకు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా మీకు వివరించాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇంకో పక్క మన నందమూరి బాలకృష్ణ గారు తన అఖండ 2 మూవీతో ఆ సెప్టెంబర్ 25కే ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయబోతున్నామని తేల్చి చెప్పేస్తున్నారండి. ఈ మూవీపై కూడా మరీ ఓజీ మూవీ అంత కాకపోయినా కొంతలో కొంత పర్వాలేదు. అసలుకే బాలయ్య అండ్ బోయపాటి కాంబినేషన్ కాబట్టి జనాలు ఈ మూవీపై కూడా మంచిగానే ఆసక్తి చూపిస్తున్నారండి. కానీ ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతుండటంతో వీళ్ళిద్దరు ఫ్యాన్స్ మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. అలాంటి గొడవలు ఈ రెండు ఫ్యామిలీస్ కి సర్వసాధారణమే. కానీ ఈ రెండు మూవీస్ ఒకే రోజు రిలీజ్ అయితే ఏదో ఒక మూవీకి చాలా పెద్ద నష్టం జరగబోతుందండి. మరి ఏ మూవీకి ఎక్కువ నష్టం జరగబోతుందో నేను చెప్పే ముందు మీకు ఒక 5 సెకండ్స్ టైం ఇస్తాను. మీరు చెప్పండి, ఈ రెండు మూవీస్ లో ఏ మూవీకి నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉందన్నది. సరేనా? ఓకే, టైమ్ అప్ గైస్. మీ ఒపీనియన్ చెప్పారు కదా, ఇక నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను వినండి. ఈ సెప్టెంబర్ 25న ఈ రెండు మూవీస్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందండి. మరి ఈ రెండు మూవీస్ ఒకే రోజు రిలీజ్ అయితే ఎక్కువ నష్టపోయేది పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ. మీరు నన్ను అడగొచ్చు, ఏంటి భయ్య అఖండ 2 కన్నా ఓజీకే ఎక్కువ క్రేజ్ ఉంది కదా, మరి ఎందుకు నష్టపోతుందని నన్ను అడిగితే దానికి నేను చెప్పే సమాధానం ఏంటో తెలుసా? ఓజీ మూవీకి ఎక్కువ హైప్ ఉండడం వల్లే నష్టం జరగబోతుందండి. అది ఎలా అంటారా? నార్మల్ గా ఓజీ సింగిల్ గానే రిలీజ్ అయింది అనుకోండి, అప్పుడు ఆ మూవీకి వచ్చే ఫస్ట్ డే కలెక్షన్స్ 200 నుంచి 300 కోట్ల వరకు ఉంటుంది. బట్ అనుకోకుండా అదే రోజు అఖండ 2తో క్లాస్ జరిగితే ఈ మూవీ 300 కోట్ల గ్రాస్ నుంచి 150 కోట్లకు పడిపోతుంది. ఒకవేళ మనం అందరం అనుకుంటున్నట్లు ఓజీకి పాజిటివ్ టాక్ రాకపోతే నెక్స్ట్ డే రోజు నుంచి కలెక్షన్స్ డ్రాప్ అయిపోతాయి. అదే ఆ రోజు అఖండ 2 రిలీజ్ కాలేదనుకోండి, ఫస్ట్ డే రోజు వరల్డ్ వైడ్ గా 300 కోట్ల గ్రాస్ ని ఈజీగా కొట్టేస్తుంది. కాబట్టి బ్రేక్ ఈవెన్ కి దగ్గర అయిపోతుంది. దాని తర్వాత ఆటోమేటిక్ గా టాక్ తో మిగిలిన కలెక్షన్స్ రాబెట్టేసి సూపర్ హిట్ అయిపోతుంది. అలా కాదని బాలయ్య గారి అఖండ 2 వచ్చింది అనుకోండి, కొంచెం ట్రబుల్ అవుతుంది. అండ్ ఇంకో పక్క అఖండ 2 గురించి చూస్తే ఆ సెప్టెంబర్ 25న రిలీజ్ అయితే దసరా సీజన్ కాబట్టి ఈ దేవుడి మూవీనే అందరూ ఎక్కువగా చూడడానికి ఇష్టపడతారండి. మొన్న సంక్రాంతికి చూశారు కదా, ఫ్యామిలీ ఆడియన్స్ తలుచుకుంటే ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తాయో అన్నది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ పడితే మాత్రం మళ్ళీ అదే రిపీట్ అవుద్దండి. ఒకవేళ ఫ్లాప్ అయినా దేవుడి సినిమా కాబట్టి ఆ పండగ సీజన్ లో ఎలాగోలా కలెక్షన్స్ రాబెట్టుకుంటుంది. ఇక్కడ అఖండ 2 హిట్ అయినా ఫట్ అయినా దానికి ఏం లాస్ ఉండదండి. బొక్క పడేదంతా ఓజీకే. ఈ రెండు మూవీస్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ స్టాక్ పడితే తప్ప పవన్ గారి ఓజీ మూవీ గట్టెక్కలేదండి. ఎందుకంటే ఇప్పటికే ఈ మూవీపై చాలా హైప్ ఉందని మినిమం 300 కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తున్నారు ఈ మూవీని. ఫ్యాన్స్ కూడా చాలా ఆశతో ఎదురు చూస్తున్నారండి, ఈ మూవీ ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొడుతుందని. నాకు కూడా ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుందని అనిపిస్తుంది. కాకపోతే మనందరం ఊహించుకున్నట్లు కాకుండా ఇంకోలా జరిగితే మాత్రం ఈ మూవీకి కలెక్షన్స్ రావడం చాలా కష్టమైపోతుందండి. అందుకే అఖండ 2 ప్రొడ్యూసర్స్ తో ఈ ఓజీ ప్రొడ్యూసర్స్ మాట్లాడి సంధి చేసుకోవడానికి చూస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం మేము ఖచ్చితంగా సెప్టెంబర్ 25న మా అఖండాని రిలీజ్ చేసేస్తామని తేల్చి చెప్పేస్తున్నారంట. అదే నిజమైతే మాత్రం మన ఓజీ మూవీకి ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్ బస్టర్ టాక్ పడాలండి. లేదంటే మొన్న హరిహర వీరమల్లు మూవీని తొక్కేసినట్టే మళ్ళీ ఓజీని కూడా 4 పక్కల నుంచి తొక్కేయడానికి రెడీగా ఉన్నారు పేటీఎం బ్యాచ్. అయితే ఇక్కడ ఓజీ మూవీకి కలిసి వచ్చే అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు ఒకే పార్టీలో ఉండడం వల్ల అండ్ వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో స్నేహితులు కాబట్టి బాలకృష్ణ గారితో మాట్లాడితే ఈ మూవీని ఇంకో 4-5 రోజుల గ్యాప్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో అన్నది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సరేనా? సరే మరి, బాయ్ గాయ్స్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.